సీమోను రాత్రంతా ప్రయాసపడి విరిగిపోయాడు, నలిగిపోయాడు. ఒకవేళ నీ జీవితం విరిగిపోయిందా, నలిగిపోయిందా? సమస్యల మధ్యలో రాత్రంతా అంటాడు, రాత్రంతా ప్రయాసపడితేనే కానీ మాకేమీ దొరకలేదు. నిజమే. లూకా సువార్త 5వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మరి విరిగిపోయిన సీమోను దగ్గరికి వెళ్తున్నాడు. నీ జీవితం విరిగిపోయిందా? నీ వైపు చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నా వైపు ఎవరు చూస్తలేరని. మరి సీమోను దగ్గరికి వెళ్తున్నాడు, ఆ ధోని కోరుకున్నాడు. మరి ఆ ధోనిలో కూర్చొని వాక్యాన్ని బోధించిన తర్వాత మరి సీమోన్తో అంటాడు కదా, ఇప్పుడు నీ వల లోతుకు వెయ్యి. నా ఏలంటి వాడు రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేం దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలవేతున్న ఆయనతో చెప్పాను. అంటే సీమోను వైపు యేసు ప్రభు చూస్తున్నాడు. సీమోను కూడా యేసు వైపు చూడాల, పేతురు కూడా యేసు వైపు చూడాలి. దాని అర్థం మన జీవితంలో మనల్ని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చూస్తే రాత్రంతా ప్రయాసపడి విరిగిపోయి నలిగిపోయి ఇక నిరాశతో నిస్పృహతో తన ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో ఆయన వైపు చూచాడు, ఆయన ధోని వైపు చూచాడు, విరిగిపోయిన తన జీవితం వైపు చూచాడు. ఒకవేళ లైవ్ చూస్తున్న మీ జీవితంలో సమస్యల మధ్యలో విరిగిపోయావా, నలిగిపోయావా, బాధింపబడుతున్నావా, కృంగిపోయావా, విచారపడుతున్నావా, నీ సమస్యలు నిన్ను విరిచివేసినయా? ఎంత నిరాశలో ఉన్నాడు. పట్టుదల అయితే ఉంది, ప్రయాసమైతే ఉంది. మరి ఇక్కడ చూస్తే కష్టం, ప్రయాసం, మరి రాత్రంతా ప్రయాసపడ టాయిల్ అంట. రాత్రంతా అంటే కష్టానికి మించి ఇంకెక్కువ చేస్తున్నాడు. రాత్రంతా ప్రయాసపడితేనే కానీ మాకేమీ దొరకలేదు. అధోనుడు కొన్ని మాటలు విన్నాడు. ప్రభు అంటాడు కదా, కొంచెం లోతుకు నడిపించి ధోని అంటే నువ్వు కొంచెం నడిపించి చేపలు పట్టనగా, అప్పుడు ప్రభుతో అంటాడు, నా ఏలంటి వాడ రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేం దొరకలేదు, అయినా నీ మాట చొప్పున. అనగా యేసు వైపు చూస్తున్నాడు, యేసు మాటల వైపు చూస్తున్నాడు, యేసయ్య వైపు, యేసయ్య ముఖం వైపు చూస్తున్నాడు. యేసయ్య కనికరం గల మాట వైపు చూచి తన విశ్వాసాన్ని కొనసాగించే ఆ దేవుని వైపు చూచి ముందుకు సాగి ఎప్పుడైతే మరి వల విసిరాడో ఎంత గొప్ప కార్యం తెలుసా? అద్భుత కార్యం జరిగింది. తన ధోని నిండిపోయింది. తన జీవితంలో చూడలేని కార్యం చూశాడు. ఎక్స్ట్రా బ్లెస్సింగ్. ఇంకొక విధంగా చెప్పాలంటే నీ వైపు చూస్తున్నాడు, నువ్వు దేవుని వైపు చూడాలా. విరిగిపోయిన సీమోను వైపు చూస్తున్నాడు. సీమోను కూడా అంటే పేతురు కూడా యేసు వైపు చూచిన మరుక్షణం అతనికి ఏం జరిగింది తెలుసా? అద్భుతం. మరి తన ధోని నిండటం కాదు, ఎక్స్ట్రా ఇంకా కొంచెం వేరొక ధోని కూడా నిండిపోయిందంట. అద్భుతము చూస్తున్నాడు. లేదా ఖాళీగా ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు తల్లి తన భార్య అనొచ్చు, ఏంటండి ఎప్పుడు పట్టని, ఎప్పుడు ఉండని, ఎప్పుడు చూడని చేపలంటే ఎక్కడివి, ఇన్ని చేపలు ఎక్కడివి, ఇంత ఎక్కడివి? ఏదన్నా ఒకవేళ సడన్గా నీ భార్య దగ్గరకో నీ పిల్లల దగ్గరకో ఎప్పుడు తీసుకెళ్ళని ఒక వస్తువే కానీ ఏదైనా కానీ తీసుకెళ్ళగానే వాళ్ళు ఏమంటారు, ఇది ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడివి, ఇంత ఎక్కడిది? నిజమే, తన భార్య ఒకవేళ అని ఉండవచ్చు. అప్పుడు సీమోను అన్నది అని ఉండొచ్చు, యేసు వైపు చూచాను, బోధకుని వైపు చూచాను, నా ఏలిన వైపు వాని వైపు చూచాను. విశ్వాసము కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచినప్పుడు నా జీవితములో ఎన్నడూ చూడని ఒక అద్భుతము జరిగింది. నీవు చూడు. అవును, అలా చెప్పి ఉండవచ్చు. నిజమే పిల్లరా, అవును, ఎక్స్ట్రాగా బ్లెస్సింగ్ చూస్తున్నాడు. అనగా తన ధోని నిండిపోవటం కాదు, మరొక ధోని నిండిపోయింది. తనకు అద్భుతమే కాదు, ఎంత గొప్ప కార్యం, అద్భుతము చూచిన మరుక్షణమే అద్భుతాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ క్షణమైతే నీ ఇబ్బందులు, నీ కష్టాల్లో, నీ సమస్యలు యేసు వైపు చూచిన మరుక్షణమే అద్భుతము చూస్తావు. అవును, చూడండి ఇక్కడ సీమోను అంతవరకు చూడలే, రాత్రంతా ప్రయాసపడు, ఏమీ దొరకలే, చూచిన మరుక్షణమే తనకు కావలసిన అద్భుతాన్ని మరి పొంది సంతోషంగా ఇంటికి వెళ్తున్నాడు. ఖాళీగా వెళ్తలేడు పిల్లరా, ఎంటీగా వెళ్తలేడు, నిరాశతో వెళ్తలేడు, నిస్పృహతో వెళ్తాడు. నీ జీవితాన్ని కూడా అలా చేయడు. నిరాశ, నిస్పృహ, కృంగిపోవటం, బాధపడటం, భయపడటం, విచారపడటం, పాపము, బలహీనత, రోగాన్ని కలుగటం దేవునికి ఇష్టం లేదు పిల్లరా. యేసు వైపు చూచిన మరుక్షణమే తన జీవితంలో అద్భుతము చూస్తాడు. ఎక్స్ట్రాగా చూస్తున్నాడు. అనగా తన ధోని నిండిపోయి మరొక ధోని నిండినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు పిల్లరా, విరిగిన తన జీవితాన్ని యేసే చూస్తున్నాడు. ఒకవేళ లైవ్ చూస్తున్న మీ జీవితంలో నీ జీవితం కూడా అలాగుందా? విరిగిపోయింది, నలిగిపోయింది, నిరాశపడుతున్నా, అయ్యా నా జీవితం వైపు ఎవ్వరు చూస్తలేరయ్యా. మనం అక్కడికే వెళ్ళి ఆయన వైపే చూసి ఆయన జీవితంలో అనగా
పేతురు యొక్క జీవితంలో అద్భుతము చేసినట్లుగా చూస్తున్నాం. యేసు వైపు చూడాలా, యేసు వైపు నువ్వు చూడాలా. యేసయ్య నీ వైపు చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. అందుకే జక్కయ్య దగ్గరికి వచ్చి, మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గర యేసు తన వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. వెంటనే రక్షించబడట. అబ్రహాము కుమారుడివి, నేడు ఇంటికి రక్షణ వచ్చిన్నది. అయ్యా, నేను తీసుకున్న వారిలో 4 గంటలు చెల్లించేస్తాను, సగభాగం పేదలకి ఇచ్చేస్తానే, ఇంకేముంది. యేసు వైపు చూచినప్పుడు అద్భుతం, రక్షణ, స్వస్థత, నెమ్మది, సమాధానం మన జీవితంలో కావలసిన అద్భుతం. సీమోను యొక్క జీవితంలో విరిగిపోయిన జీవితం కట్టబడది, సంతోషించింది. అంతేకాదు, ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్తో ఇంటికి వెళ్తున్నాడు. అంతేకాదు పిల్లలు, ఏ క్షణమైతే చూశాడు అదే క్షణం అద్భుతాన్ని చూడగలిగాడు. మరి ఇలా చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ మీ పరిస్థితులు, నీ కష్టములు, నీ ఇబ్బందులు, నువ్వు ఎటువైపు చూస్తున్నావు? అపవాది ఏం చేస్తుంటే పరిస్థితుల వైపు, కష్టాల వైపు, లోకం వైపు. మరి మన పరిస్థితి మనకు ఇంకా మించిపోయిందని మనని గలిబిలి చేసేసేసి తొందర పెట్టి నిరాశపడి చిరాగ్గా ఉండేలాగా, సమాధానం లేకుండా ఉండేలాగా, నెమ్మది లేకుండా ఉండేలాగా, నిరాశపడేలాగా, కృంగిపోయేలాగా, మరి తొందరపడేలాగా చేస్తుంది. నెమ్మది పొంది ఏ పరిస్థితి ఎలాగున్నా కానీ యేసు వైపే చూస్తా అంటే నువ్వు కొనసాగుతూనే ఉంటావు, ముందు కొనసాగుతావు, అంచలంచలుగా దీవించబడతావు. ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్తో వెళ్తున్నాడు, ఎక్స్ట్రా నూనెతో నువ్వు వెళ్తావు, ఎక్స్ట్రాగా నువ్వు బ్లెస్ అవుతావు. అవును, ఇంతకు ముందు దానికంటే మహిమ, గ్లోరీతో నింపుతాడైనా, శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు. అవును, అతని ధోని నిండిపోవటం కాదు కానీ మరొక ధోని అంట, ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ అంట, ఎక్స్ట్రాడినరీగా నిన్ను చేయగలడు ఆయన. నీ అవసరత ఒకవేళ 100 రూపాయల 200 ఇస్తాడైనా, 10,000 20,000 ఇస్తాడైనా, 20,000 నువ్వు కట్టాలా, 40,000 ఇస్తాడైనా, 40,000 80,000 చేయగలడు ఆయన. వస్త్రాలు ఇవ్వగలడు, ఆహారం ఇవ్వగలడు, రక్షణ ఇవ్వగలడు, స్వస్థత ఇవ్వగలడు. ఏదైనా యేసు వైపు చూచిన మరుక్షణం నీకు అద్భుతమే. అయితే ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో మన జీవితం ఎటు చూడాలంటే లోకం వైపు, మనుషుల వైపు, దుష్టుడు మరి చూపించే గలిబిలి వైపు చూడక యేసు వైపే చూద్దాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మీకు, నాకు, మనందరి జీవితానికి దేవుడు అనుగ్రహించను గాక. ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియజేయండి. ప్రభు అన్ని విధాలుగా ఆశీర్వదించను గాక.